హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా మీరు చాలా సంతోషంగా సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ ఉగాది పండుగని మన తెలుగు వారందరూ తప్పగా చేసుకోవాల్సిన పండగండి. దేవుడు మనకిచ్చిన ప్రకృతి సంపదల్లో మామిడి చెట్టు, వేప చెట్టు చాలా అద్భుతమైనవి. ఈ వేసవకాలం ఎంత ఎండలున్నా సరే మనం అందరం కూడా ఎండాకాలం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి చాలా చాలా ఇష్టమైన మామిడి పళ్ళ కోసం, చాలా చాలా ఇష్టమైన ఆవకాయ పచ్చడి కోసం. అలాగే వేప చెట్టు తన చేదుతో మనకి ఎంతో ఔషధాన్ని పంచుతుందండి. అలాగే ఎండాకాలం వస్తే వేప చెట్టు నీడలోకి వెళ్ళి ఒక్కసారి చూడండి ఎంత చల్లగా ఉంటుందో. పైగా వేప పువ్వుల సువాసన అబ్బా అద్భుతంగా ఉంటుంది. అలాంటి రెండు ప్రకృతి వరాలు మనకి దేవుడిచ్చాడండి. ఈ వీడియోలో మీకు ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా వేప పూలు రెక్కలను మాత్రమే తీసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్నీ. కొద్దిగా అయితే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ లేదా టీ స్పూన్ మీరు చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. నేనైతే కొంచెం తీసుకుంటున్నాను. ఇలా రెక్కల వరకే తుంచుకోండి. ముందుగా గుజ్జు తీసుకున్న చింతపండు అండి. ఆ చింతపండులోకి 2 మిరియాల పొడి, వేప పువ్వు, చిటికెడు అంటే చిటికెడు ఉప్పు, సన్నగా కట్ చేసుకోండి మామిడి ముక్కలు, తరిగి పెట్టుకున్న బెల్లము ఒక 2 టీ స్పూన్లు. మీరు చేసుకునే దాన్ని బట్టి పచ్చడిని బట్టి వేసుకోండి ఇవన్నీ కూడా. అలాగే చక్కెరకేళి వేసుకుంటే పచ్చడి టేస్టే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి ఆరోగ్యంతో పాటు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేసేసుకుని స్పూన్తో తిప్పడం కుదరదు, కలపడం. ఇలా చేత్తోనే కలిపేసుకోండి. చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చక్కెరకేళి వేసుకోండి. మీరు ఎంత ఎక్కువ చేసుకుంటే దాన్ని బట్టి చక్కెరకేళి 2, అలాగే బెల్లము అలా కొంచెం అన్నీ కూడా కొద్ది కొద్దిగా పెంచుకొని చేసుకోండి. చూడండి ఇలా ఉండాలి పచ్చడి. మరీ నీళ్ళగా అయితే బాగోదండి పచ్చడి. ఇలా ఉండేలాగా చూసుకోండి. నేను చేసిన ఉగాది పచ్చడి అండి. దేవుడికి నివేదించేద్దాం. మళ్ళీ ఒకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.